ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ ఫుల్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డిసెంబర్ 2024 సైకిల్లో లైఫ్ సైన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళందరికీ ఇదే లాస్ట్ అవకాశం. ఎందుకంటే మనకి ఈ యొక్క డెమో అండ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది 3 రోజులు మాత్రమే ఉంది. ఈ యొక్క కోచింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి కోచింగ్ బ్యాచ్లో అడ్మిషన్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క కోచింగ్ ఏంటి, కోచింగ్ క్లాసెస్ ఏంటి, ఈ కోచింగ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి, ఫుల్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు పిలుస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో సిఎస్ఆర్ నెట్ అంటే ఏంటి, అలా సిలబస్ ఏ విధంగా ఉంది, సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కోచింగ్ అనేది అవసరం లేకపోతే ఈ యొక్క ఛానల్ నుంచి గైడెన్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. కాబట్టి సో ఆ గైడెన్స్ని కూడా మీరు ఫాలో అయ్యి మీరు ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలా చదువుకోవాలి, ఏ బుక్స్ చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 10వ తారీఖు లోపల మాక్సిమం 99.9% మీ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోపలనే మనం ఈ యొక్క కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు చాలా అంటే చాలా తక్కువ టైం ఇస్తారు. ఆల్రెడీ మనకి ఈ యొక్క డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్లో ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. కానీ ఈ ఇయర్ ఏమైందంటే జూన్ సైకిల్ అనేది లేట్ అవ్వడం వల్ల మనకి డిసెంబర్ సైకిల్ కూడా లేట్ అయిపోయింది. కాబట్టి ఇంకా డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఒకసారి యూజీసీ నెట్ నోటిఫికేషన్ అయితే మొన్న రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తే ఆ డీటెయిల్స్ అనేవి నవంబర్ 19వ తారీఖు నుంచి అప్లికేషన్స్ ఫామ్లు స్టార్ట్ అయిపోయింది. అలాగే మనకి జనవరి 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎగ్జాక్ట్ 50 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం సిఎస్ఆర్ నెట్ కూడా అలాంటిదే ఇవ్వడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి ముందుగానే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి, ఎక్కువగా సిలబస్ని కవర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కోచింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క కోచింగ్ డీటెయిల్స్ ఏంటి అంటే సో ముందుగా ఈ యొక్క ఛానల్ నుంచి మనకి సిఎస్ఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం జరిగింది, నెట్ క్వాలిఫైయర్, అలాగే ఏపీ సెట్, ఆర్ సెట్, అలాగే తెలంగాణ డిఎల్ ఏదైతే ఉందో సో డిఎల్లో కూడా మన స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఐసీఎంఆర్లో కూడా మన స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు. కాబట్టి ఇదంతా జస్ట్ 1 ఇయర్ మాత్రమే జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా సెలెక్ట్ అవుతున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది స్టూడెంట్స్కి అలవాటు చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ సంబంధించిన అరిహంత్ పబ్లికేషన్ చెప్తాం. కాబట్టి ఆ యొక్క విధానం వల్లే ఇక్కడ ఎక్కువ మంది సక్సెస్ అవ్వడానికి కారణం ఉంది. సో మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, మీకు ఎవ్వరు లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. అండ్ అది కూడా మీరు తెలుగులో ఎవరు చెప్పరు. మొట్టమొదటిసారి మన ఛానల్ నుంచే ఈ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కోచింగ్ స్టార్ట్ అయిన 1 ఇయర్లోనే ఇటువంటి రిజల్ట్స్ అనేవి తీసుకొచ్చాం. కాబట్టి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క కోచింగ్ అనేది చూసుకుంటే నవంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 27వ తారీఖు లోపలనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే నవంబర్ 27వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని ఈ యొక్క కోచింగ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 2000 రూపీస్ డెమో ఫీజు కట్టి మీరు వాట్సాప్ చేసినట్లయితే, అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని అఫీషియల్ కోచింగ్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. అంటే అన్ని కోచింగ్స్ లాగా ఒక 1 వీక్ అలా అంటే వన్స్ ఇప్పుడు ఏదైనా కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఫుల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఏదైనా ఒక యాప్ బై చేసుకోండి ఇలా చెప్తారనమాట. సో మన దగ్గర అయితే అలాంటిది ఉండదు. అన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిదీ మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఒక కోచింగ్లో అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 10,000 ఫీజు పెట్టినా, 20,000 ఫీజు పెట్టినా, ఏది ఫీజు పెట్టినా కానీ సో వేరే కోచింగ్స్లో మీరు ఆ ఫీజు కట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత టీచింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అలా కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డెమో రిజిస్ట్రేషన్ చేసుకొని 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. 1 వీక్ పాటు క్లాసెస్ ఉంటే మీకు ఒక అర్థమవుతుంది, ఓకే ఇక్కడ అసలు స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, ఈ క్లాసెస్ అనేవి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, అసలు ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, ఈ ఛానల్ని నమ్మొచ్చా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ డౌట్స్ అన్నీ ఈ యొక్క డెమో అండ్ రిజిస్ట్రేషన్స్లోనే మీకు మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. కాబట్టి మీరు ఒకసారి డెమో చేసుకోండి. డెమో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2000 రూపీస్
డెమో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 వీక్ పాటు క్లాసెస్ వింటారు. ఆ తర్వాత నచ్చితే ఫీజు కట్టుకుంటారు. సో ఈ కోర్స్ ఫీజు ఎంత అంటే మొత్తం షార్ట్ టర్మ్ ఫీజు ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ ఫీజు వచ్చేసి మనకి 10,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఈ 10,000 రూపీస్లో ఫస్ట్ మీరు డెమో అండ్ రిజిస్ట్రేషన్ కింద 2,000 పే చేసుకోవాలి. 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. మీకు 1 వీక్ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఈ 1 వీక్లో ఈ కోచింగ్లో ఉండొచ్చా, కంటిన్యూ అవ్వచ్చా లేదా, ఈ కోచింగ్లో మనం కంటిన్యూ అయితే మనకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు మిగతా పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ లైఫ్ సైన్సెస్ కోచింగ్ ఏదైతే ఉందో సిఎస్ఆర్నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన మన ఛానల్లోనే ఎందుకు కోచింగ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మదర్ టంగ్ ఏదైతే ఉందో మన తెలుగులో ఈ యొక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్నెట్ ఆరియన్ పబ్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే సార్ ఇంత టైంలో నేను సిఎస్ఆర్నెట్ క్లియర్ చేయగలను అనే డౌట్స్ కూడా వస్తాయి. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్నెట్లో ఏంటంటే మొత్తం 13 యూనిట్ల సిలబస్ ఉంటాయి. అందులో 5 నుంచి 6 యూనిట్లు చదువుకుంటే చాలు, మ్యాక్సిమం సిఎస్ఆర్నెట్ క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఆ విధంగా ఈ షార్ట్ టైంలో ఉన్న తక్కువ పీరియడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతున్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అవుతున్నాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఎక్కువగా ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని మీరు కొంచెం ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే మ్యాక్సిమం యొక్క ఎగ్జామ్ అయితే మీకు క్లియర్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మరి యొక్క కోచింగ్లో జాయిన్ అయినంత మాత్రాన నాకు ఇది అవుతుందా అంటే నేనైతే ఎప్పుడు నేను చెప్పను. నా కోచింగ్లో జాయిన్ అయితే మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీరు గెయిన్ చేసుకుంటారు. దానికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఈ సిఎస్ఆర్నెట్ క్లియర్ అవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకుంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జాము. ఓన్లీ దేశంలో కేవలం 6% మందినే సెలెక్ట్ చేస్తారు. సో నేను చెప్పేదాన్ని మీరు రెగ్యులర్గా క్లాసెస్కి రావాలి. రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి క్లాసెస్ విని నోట్స్ రాసుకొని మేము చెప్పేది ఏదైతే ఉందో టెర్మినాలజీస్ అయితే వాటిని రాసుకోమని చెప్తాము, హోంవర్క్ ఇస్తాము. సో వాటికి సంబంధించి మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని క్లాసెస్ విని అన్నీ ప్రాపర్గా చేసినట్లయితే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ కోచింగ్లో జాయిన్ అయితే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని మాత్రం అపోహలో ఉండొద్దు. మీరు కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మీరు క్లాసెస్ ఏ విధంగా వస్తున్నారనే దాని మీదే మీ యొక్క రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. కొంతమంది కోచింగ్కి వస్తారు, ఒక 2 రోజులు క్లాస్ వస్తారు, 3వ రోజు మానేస్తారు, మళ్ళీ 2 రోజులు మానేస్తారు. సో ఇట్లా ఎక్కువగా మంది చేస్తూ ఉంటారనమాట. సో అలా అయితే మనం ఏం చేయలేము. ఎవరైతే డెడికేటెడ్గా ఉండి నేను ఈ టైంలో సిఎస్ఆర్నెట్ క్లియర్ చేయాలి, నా లైఫ్ ఇదే అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం 100కి 100% అయితే ఈ యొక్క ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా సరే ఉన్నదే చెప్తాము, ఇంకేదో చెప్పేసి అలా ఎప్పుడు మేము స్టూడెంట్స్ని అలా చేయము. కాబట్టి ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి, వేరే ఛానల్స్ కూడా కంపేర్ చేసుకొని అలాగే ఈ ఛానల్లో అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఎంతో ఖర్చు పెడతా ఉన్నారు, జస్ట్ 2,000 రూపీస్ పెడితే మీకు ఫస్ట్ అసలు యాక్సెస్ అనేది ఏ ఛానల్ ఇవ్వదు. ఒక 2,000 రూపాయలు కడితే మీకు ఏ ఛానల్ మీకు యాక్సెస్ ఇవ్వదు. ఫుల్ ఫీజు కట్టిన తర్వాతే మీకు ఇస్తారన్నమాట. ఎందుకంటే మీరెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మీకు తెలియదు. సో ఇక్కడ అంతా ట్రస్ట్ మీదే బేస్ ఉంటుంది. కానీ మన దగ్గర అలా కాదు. సో మీరు నాకు ₹1 కడుతున్నారంటే దానికి న్యాయం జరగాలి. దాన్ని ఖచ్చితంగా న్యాయం చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి సో ఫస్ట్ మీరు డెమో రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 వీక్ పాటు క్లాసెస్ వినండి. క్లాసెస్ అన్నీ నచ్చిన తర్వాత మాత్రమే రిమైనింగ్ ఫీజు కట్టుకోండి. ఈ కోచింగ్ క్లాసెస్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 11 to 12:30 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు 1.5 అవర్ మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్ అనేది ఇస్తూ ఉంటాం. దానికి సంబంధించిన వర్క్ని మీరు ప్రాపర్గా ప్రాపర్గా నోట్స్ మేక్ చేసుకొని దానికి సంబంధించిన అన్ని క్లియర్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది. ఐ హోప్ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో చాలా బెనిఫిట్ని కలగజేస్తుంది కాబట్టి స్టూడెంట్స్కి దయచేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఇంకా మీకు ఈ యొక్క డీటెయిల్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.